ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ప్రభు మనకిచ్చిన మరొక ఈ మే నెలలో మరొక ఆదివారాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవుని కృపను బట్టి మనం ఈ పరిశుద్ధ ఆదివారము దేవుని సన్నిధిలో మనము చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన వాక్యంలోకి వెళ్దాం. ఏమ్మా, దయచేసి అందరూ కూడా మీ బైబిళ్ళు మరి నోట్బుక్లు పెన్ను దగ్గర పెట్టుకుని దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మనందరం నేర్చుకుందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ప్రియ బిడ్డలను మరొకసారి ప్రభువా, మరి మీ అందరం కలిసి మా సంఘ బిడ్డలు సంఘ పెద్దలు అందరూ కలిసి నాయన ఈ యొక్క ఆదివారం కూడా మరి వీడియో ద్వారా బిడ్డలు నాయన ప్రభువా, మరి మేము ఒకరినొకరు నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి కొన్ని సత్యములు అందరికీ మీరు నేర్పుతున్నారు, మాకు నేర్పుతున్నారు. నీ వాక్యము విలువైంది, నీ వాక్యము బలమైంది, నీ వాక్యము సత్యమైనది. నీ వాక్యము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మా సంఘ బిడ్డలందరికీ, అలాగే ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరికీ, ప్రపంచంలో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరికీ కూడా తోడుగా ఉంచి నడిపించండి. బిడ్డలందరి కుటుంబాలను, వారి వారి కుటుంబాల్లో చంటి బిడ్డలను, మరి ఎండల్లో నాయన పెద్దవారిని చిన్నవారిని అందరినీ మీ కాపుదలతో నింపండి. ఈ వైరస్ వలన కూడా మీ కాపుదలు ఇచ్చారు, అందరికీ ఇంకా నూతన బలమిచ్చి నడిపించండి. తొందరగా తగ్గిపోయి వైరస్ నాయన మీ నిశ్చిత్తమైతే ప్రభువా, మరి నీ యొక్క మందిరంలో మరలా మరి సమృద్ధిగా నిన్ను స్తుతించుకునే బిడ్డలుగా సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈ వారం పరిశుద్ధ వారం మరి దేవుని సన్నిధిలో ఒక చిన్న కోరస్ ఆరాధన పాటగా మనం పాడుకుందాం. పోయిన వారం పాడాను కదండి, అదే పాట పాడుకుందాం. మీరందరూ నాతో కలిసి పాడినాం, ఏ పర్లేదు. దేవుని ఆరాధన పాడేటప్పుడు మనం దేవుని స్తుతించడంలో ఎంతో ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hallelujah, 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 hallelujah. అందరూ పాడినమ్మా, దయచేసి అందరూ పాడి. మీకు వచ్చిన పాట హల్లెలూయా అనే మాట వెనకాల మీరు అందరూ పలకండి చాలు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hallelujah, 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 hallelujah. Thank you Holy Spirit,
Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Hallelujah. 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 ఆమేన్. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిందామండి. అందరూ కూడా మీరు 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లిందాం. దేవునికి మహిమ చెల్లిందాం. దేవునికే మహిమ, దేవునికే స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ వారము మనము ఒక చిన్న అంశాన్ని నేర్చుకుందాం. దేవుని యొక్క గ్రంథములో నుండి ఒక చిన్న అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ అంశాన్ని నేర్చుకుందాం. యెహోవా నామములో మనము పొందుచున్న ఆశీర్వాదములు. అయితే ఈ అంశంలో 7 మాటలు ఉన్నాయి, కానీ నేను 5 మాటలే చెప్తాను. మిగిలిన దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం చెప్పుకుందాం అండి. కనుక 5 ఆశీర్వాదాలు నేను దేవుని సన్నిధిలో, కనుక అందరూ చెప్పండి అమ్మా. యెహోవా నామములో మనము పొందుచున్న 7 ఆశీర్వాదములు. అయితే దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఎలాగ వస్తాయి? మనందరం నేర్చుకోవాలి. దేవుని మందిరములోనికి వెళ్ళటం వలన దేవుని ఆశీర్వాదాలు వస్తాయి, ఒకటి. రెండవది నెంబర్ 2 ఏంటంటే దేవుని వాక్యం వినుట వలన దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. నెంబర్ 3 ఏంటంటే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగించటం వలన దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి కదా. అయితే ఈ 5 ఆశీర్వాదాలు ఎలాగున్నాయి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకుందాం. ఇంకో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా చదవటం వలన కూడా దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. కనుక మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎలాగూ, ఏ సమయంలో ఖాళీగా ఉన్నప్పటికీ కూడా దయచేసి కాలాన్నే వృధా చేయకండి. మీరు చదవగలిగినంతే బైబిల్ తొందరగా పూర్తి చేయండి. ఒక దైవజనుడు చెప్పిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక దైవజనుడు ఈ రీతిగా చెప్పారు. విలియం నెక్ అని ఒక దైవజనుడు, ఒక సోదరుడు ఉన్నాడట అమెరికా దేశంలో. అయితే ఆయన మరి బైబిల్ చదవటం అంటే ఆయనకి ఎక్కువగా పెద్ద ఇష్టం ఉండేది కాదంట. కానీ ఇష్టం లేనందువలన ఆయన ఏం చేసేవారటండి, పెద్దగా బైబిల్ పట్టించుకునేవారు కాదంట. అయితే ఆయన మరి ఖాళీగా ఉండలేక ఒక క్వారీలో, రాళ్ళు కొట్టేటువంటి క్వారీలో పని చేయటానికి ఆయన ఏదో చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యారట. ఒక 10 మంది ఉద్యోగస్తుల ఆ పనివారి మీద ఒక చక్కని పని నేర్చుకోవడానికి ఆయన దాంట్లో జాయిన్ అయ్యారు. చక్కగా చేసుకుంటున్నారు. అయితే యవనస్తుడు కనుక చక్కగా పని చేయటం వలన ఆ యవనస్తునికి అక్కడ ఉన్నటువంటి యజమాని మరి ఇంకా ఒక 50 మంది మీద సూపర్వైజర్గా చేసేదట. అయితే ఆయన బాగానే ఉంది, చక్కగా ఉంది. అయితే చాలా చక్కగా మరి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు అంటే తెలుసు. చాలామంది ప్రార్థన చేసుకుంటారు కానీ మరి హృదయపూర్వకంగా చేసుకోరు, లేకపోతే మనస్సు పెట్టి చేయరు. ఏదో చేస్తున్నా, అందరు చేస్తున్నారు కదా, లేకపోతే ప్రార్థన చేసుకోకపోతే మరి ఏమైనా మనకి ఆశీర్వాదాలు రావేమో. హృదయపూర్వకంగా నీ మనస్సు, నీ యొక్క మరి తలంపు, లేకపోతే నీ యొక్క మరి దేవుని వాక్యంలో చెప్పాడు కదా యేసయ్య, ఆయన 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా ఎలా మార్చాడు? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రార్థించినప్పుడే నీవు 10 ఆజ్ఞల ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుతా ఉన్నాడు. అనాలోచనగా ఉదయాన్నే లేచో వెంటనే మోకరించు, ప్రార్థన చేయి. దేవుడు నువ్వు ఎవరి బిడ్డ అయినా, చిన్న బిడ్డవైనా, సహోదరివైనా, సహోదరుడు అయినా, నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగితే, నీ మోకాళ్ళు నల్లబడితే నీ ముఖము తెల్లబడద్దని దేవుని వాక్యం చెప్తా. కనుక ఆ సోదరుడు చదివేవాడు నామకార్థంగా
చాలామంది బైబిల్ కూడా నామకార్థంగా చదువుతూ ఉంటారు. దయచేసి అలా చదవద్దని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుని బిడ్డలారు. కనుక ఆ సోదరుడు అలాగ చదివేవాడట, లేకపోతే అలాగ వెళ్ళి ప్రార్థన చేసుకుని, అయితే పూర్తిగా చదివేటువంటి మరి మనసు రాలేదు ఆయనకి, యవనస్తుడు కనుక. అయితే ఒకసారి ఆయన కోరీలో పనిచేసుకున్నప్పుడు ఆ కోరీలో మన కోరీ రాళ్ళు పేల్చడానికి బాంబింగ్ చేస్తారు. ఆ బాంబింగ్ చేసే టైంలో ఆయన సూపర్వైజర్ కదా, దగ్గరగా ఉన్నాడట. దగ్గరగా ఉంటే తెలియని రీతిగా బాంబింగ్ అనేది బాంబు పేలిపోయి ఆయన 2 చేతులు 2 కాళ్ళు కట్ అయిపోయినాయట. అప్పుడు ఆయన అనుకున్నాడట, అమ్మో నేను దేవుని విషయంలో ఎంత అశ్రద్ధ చేశాను, కనుక దేవా నన్ను క్షమించు నాయన, నా 2 కాళ్ళు నా 2 చేతులు కట్ అయిపోయినాయి, ఇప్పుడు నేను కుంటివాడిని అయిపోయాను, పని చేయటానికి చేతులు కూడా లేదు. అయినప్పుడు కూడా నీ వాక్యముని చదివి నేను నిన్ను గణపరిచే బిడ్డగా ఉంటానని బైబిల్ చదవటానికి ఆయన పూనుకున్నాడట. ఎలా చదువుతాడు బైబిల్? బైబిల్ చేతితో పట్టుకుందారంటే మరి చేతులు లేవు. కనుక మరి మంచిగా లేకపోతే మరి నిలబడో లేకపోతే కూర్చొనో చదువుకోవాలంటే కాళ్ళు లేవు. కానీ ఆయన ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడట, నేను బైబిల్ చదవటానికి నాకు మరి దేవుడు ఏదైనా ఒక మంచి ఆలోచన ఇస్తాడేమని ఆలోచన. అయితే ఆ రోజుల్లో నాలిక ద్వారా బైబిల్ చదివేటువంటి ఒక బుక్ ఉండేదట, నాలుక. కనుక ఆయన ఏం చేసేటండి, ఆ బైబిల్ దగ్గర పెట్టుకొని ఆ నాలుకతోటి ఇలాగ ఆ కాగితాలు తిరగేస్తూ ఆ నాలుగుతోటి అక్షరాలు గుర్తిస్తూ ఆ బైబిల్ 4 సార్లు చదివాడట. ఎన్నిసార్లు చదివాడండి? 4 సార్లు పూర్తి చేసాడట. అయితే ప్రపంచంలో దేవుని పెట్టలారా, ప్రపంచంలో మరి ఇలాగూ కాళ్ళు చేతులు లేకపోయినా సరే 4 సార్లు బైబిల్ చదివాడని ఆయనకి ఒక మంచి పేరు, ఒక మంచి బైబిల్ రీడర్ అని ఒక బిరుదు ఇచ్చారట. కనుక ఆ రీతిగా ఈ లోకంలో మనం ఏ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం శ్రద్ధ చూపెడతామో దేవుడు ఎంతగానో దీవిస్తాడు. కనుక ఆ సోదరుడు అలాగ చేసి దేవుని యొక్క వాక్యంలో మంచి ప్రావీణ్యత సంపాదించి అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించిన వాడిగా ఉన్నాడట. కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కూడా పరిస్థితులు సరిగా లేవు, టైం దొరుకుతలేదు, కనుక నేను ఎక్కడ మరి ఏ టైంలో చదవాలి బైబిలు అని అనుకోకుండా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము చదవాలని అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడే నీకు సమయం ఇచ్చేస్తాడు. కనుక అలాగే దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దావీదు మహాభక్తుడు చూడండి, 84వ దావీదు కీర్తనలో మాట అన్నాడు, దేవుని మందిరానికి వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు ఏమన్నాడో చెప్పండి. మీరు ఇంతకుముందు చదివే ఉంటారు, నా హృదయం. ఆయన ఎవరండి? దావీదు మహారాజు. ఆయన గురించి అనేక మంది పల్లెటూరుల నుంచి, గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వచ్చి ఆ యొక్క ఆ సభలో కూర్చొని ఆ రాజుగారు చెప్పేటువంటి ఆ మంచి సలహాలు, మరి ఆ వారుకున్నటువంటి కొన్ని మరి తగాదాలు తీర్చుకోవడానికి వచ్చినప్పుడు, అప్పుడు దావీదు మహారాజు ఆడ కూర్చున్నప్పుడు వెంటనే మంత్రి యోవాబు అనే మంత్రి వచ్చి, అయ్యా వీరందరూ గొడవ తర్వాత దేవుని మందిరం టైం అయిపోయిందండి, లేకపోతే దేవుని ప్రార్థన చేసుకోవడానికి టైం అయిపోయిందండి అని తీసుకెళ్తుండే ఆయన ఆనందంగా వెళ్ళిపోయాడట. మీరందరూ కూడా ఉన్నారు, ముందు నా దేవుడు కావాలి. అందుకే దేవుడు దావీదు మహారాజుని ఏం చేశాడండి, గొర్రెల దొడ్డులో నుండి, అంటే పేదరికములో నుండి దేవుడు ఏం చేశాడు, సింహాసనం మీద. ఎందుకంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. పాటలు పాడేవాడు, గొర్రెలు కాసుకున్న, ప్రార్థన మానేవాడు కాదు, మోకరించి దేవుని సన్నిధిలో గొప్ప రాజు అయిపోయాడు. దేవుని బిడ్డలారా, మనం ఉన్నతమైన స్థానంలో ఎదగటానికి మన వెనకాల ఏముండక్కర్లేదండి,
నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. ప్రార్థనా జీవితం, వాక్యం అనే జీవితము దేవుని సన్నిధిలో నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను తప్పకుండా అనేక మంది కంటే ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుని పెట్టారు దేవుని సన్నిధిలో. కనుక మనకు ఉదాహరణ దావీదు మహారాజు, మనకు ఉదాహరణ దానియేలు. దేవుని పెట్టారు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ రీతిగా మనము అలాంటి దేవుని దైవజనులను మనం మన ఎదురు ఉంచుకొని ఏం చేయాలండి? దైవజనులు ఎలా చేశారు కదా, మరి నేను కూడా అలా చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడని ఎప్పుడైతే ఆ స్ఫూర్తి కలిగి ఉంటామో ఆ స్ఫూర్తిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలాగ దేవుని సన్నిధిలో అయితే ఇప్పుడు మనము నేర్చుకునేటువంటి విషయాన్ని ఏ విషయం చెప్పండి. యెహోవా నామములో మనము పొందుకునేటువంటి 5 ఆశీర్వాదాలు. అసలు 7 ఆశీర్వాదాలు, కానీ 7 మాటలలో 5 మాటలే చెప్తున్నాను. మిగిలిన మాటలు దేవుని చిత్తమైతే ప్రభువు మనకు సమయం ఇస్తే మరలా వారం చెప్పుకుందాం. కనుక ఆ దేవుని పెట్టలారా, ఎందుకంటే మరి దేవుని యొక్క మందిరాలు పెట్టడానికి సమయము ఇంకా కొంచెం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. ఆ సమయం ఏంటో చూద్దాం దేవుని సన్నిధిలో. ఎందుకంటే మనము ఏ విషయంలో కూడా కంగారు పడకూడదు. దేవుని వాక్యం అనండి, మీ హృదయములను కలవరపడ నియ్యకుడి. కష్టాలు వచ్చాయి, కలవరపడకూడదు. బాధలు వచ్చాయి, కలవరపడకూడదు. ప్రార్థన చేసి కనిపెట్టాలి, ప్రభువా నీ చిత్తం ఏమైనది, నీ కృప ఏమై ఉన్నది. దేవుని సేవలో కూడా అనేకమైన ఆటంకాలు వచ్చాయి దేవుని పెట్టారు, అయినా కలవరపడతలేదు. ఏ విధమైన కలవరం లేదు. దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే మనందరం కలిసి దేవుని మందిరంలో దేవుణ్ణి ఘనంగా స్తుతిందాం. దేవుని పెట్టారు, ఏమీ పర్వాలేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఉన్నాడు కదా, ప్రతి దానికి సమయం ఉందన్నాడు. ప్రతి విషయానికి సమయం ఉంది. దేవుని ప్రార్థించడానికి సమయం ఉంది, బైబిల్ చదవడానికి సమయం ఉంది, దేవుని సన్నిధిలో మనం మోకరించడానికి సమయం ఉంది, దేవుని అడగటానికి సమయం ఉంది, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి కూడా దేవుడు సమయాన్ని మనకి ఇచ్చాడు దేవుని సన్నిధిలో. కనుక ఈ సమయంలో దేవుని పెట్టారా, దైవలేఖనంలో నుండి మరి 5 విషయాలు నేర్చుకుందాం. కనుక ఈ విషయాలు చాలా కాలం క్రిందట నేను మీకు నేర్పాను, అయితే మరలా నేర్పుతున్నాను దేవుని వాక్య భాగంలో. నెంబర్ 1 ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో యెహోవా దేవుని నామములో మనం పొందే ఆశీర్వాదాల్లో మరి ఒక మంచి మాట ఏంటంటే, భక్తుడైన అబ్రహాం అంటాడు యెహోవా ఈరే అన్నాడు. నెంబర్ 1 ఏమన్నాడమ్మా? యెహోవా ఈరే అంటే ప్రభువే సమకూర్చును అనే మాట. చూడండి ఆ మాట ఎక్కడుంది వాక్య భాగం మనం చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. అక్కడ అబ్రహాము జీవితంలో కలిగినటువంటి ఒక సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఆ పైన 14 కంటే దేవుని పెట్టారు. ఆ పైన చూస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో అక్కడ అబ్రహామును ఆయన మరి కుమారుడును దేవుని యొక్క మరి దేవుడు చూపించినటువంటి ఆ స్థలం మీద, ఆ స్థలం దగ్గరికి వచ్చినప్పుడు లేదా దగ్గరకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో అక్కడ మరి ఆ కుమారుడైనటువంటి ఇస్సాకు ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుని పెట్టారు. ఆ ప్రశ్న ఏమని ప్రశ్న అనేది మనం చూస్తున్నాం. ఏమన్నాడండి ఇక్కడ 8వ వచనం పైన ఉంటుంది, నా తండ్రి అని అని అబ్రహాము ఇస్సాకు అబ్రహాము తండ్రిని నా తండ్రి అబ్రహాముని పిలుస్తూ ఉన్నాడు. ఇస్సాకుని పిలిచేటట, ఇస్సాకు పిలిచేటట అబ్రహాముని. అందుకు అతడు ఏమి నా కుమారుడా అన్నాడు. అందుకు అతడు నిప్పులను కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము ఏం సమాధానం చెప్తాడండి? ఇన్నే ఆ దేవునికి ఆ కత్తితోటి నేను అక్కడ ఆ దేవుని ఆ పర్వతం మీద నిన్ను బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నానంటే కుమారుడు ఉంటాడండి అక్కడ. వెంటనే ఆ గాడిద దిగిపోయి లేకపోతే అబ్రహాం చీడ్చి పెట్టేసి ఏం చేస్తాడమ్మా? అడవిలో ఏం చేస్తాడో చెప్పండి. ఎక్కడికెక్కడికో
ఆ చెట్ల మధ్యలోంచి ఆ తుప్పల మధ్యలోంచి పారిపోయి 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 తండ్రి చేతికి దొరకకపోను. అయినప్పటికి కూడా అయితే ఇస్సాకు అలాంటి అవిధేయుడైనటువంటి కుమారుడు కాదు. ఇస్సాకు మంచి కుమారుడే, తండ్రి మాటకు లోబడేవాడే. దేవుని బిడ్డల, తండ్రి మాటకు లోబడేవారు దీవించబడతారు. తల్లిదండ్రుల మాటకు లోబడి వారు ఏం చేస్తారటండి? దీవించబడతారని బైబిల్లో ఉంది. నీ తల్లి చెప్పు బాధకు, లేకపోతే నీ తండ్రి చెయ్యి బాధకు నువ్వు తృణీకరించని బైబిల్ ఉంది. కనుక దీవించబడతారు దేవుని బిడ్డల. అయితే అబ్రహాం ఏం చెప్పాడనమాట ఆ మాటకి? అబ్రహాం ఏమన్నాడు అనమాట అండి? అబ్రహాము అక్కడ దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పాను. ఏం చెప్పాడమ్మా? దేవుడే గొర్రె పిల్లను దహన బలికి చూసుకొనును అని చెప్పాడు. దేవుడే చూసుకుంటా అన్నాడు, అంతేగాని నువ్వే అనలేదు దేవుని బిడ్డ. కనుక దేవుని అబ్రహాము చాలా మంచి ప్రార్థనాపరుడు, తెలివైనవాడు, నీతిమంతుడు దేవుని సన్నిధిలో. ఆ మాట అబ్రహాం విన్నప్పుడు దేవుని బిడ్డ, ఆ ఇస్సాకు విన్నప్పుడు ఆ తండ్రి మాటకు లోబడ్డాడు. అయితే మరలా దేవుని బిడ్డలారు కనుక దేవుని సన్నిధిలో అక్కడ మరలా చెప్తున్నాడు. అబ్రహాము ఆ చోటుకి వచ్చినప్పుడు అబ్రహాం ఏం చెప్పాట? మరలానే ఏం చేయాలండి? ఏం చెప్పాటండి? యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకున్నాను. మన ఆత్మీయ జీవితంలో కూడా అనేకమైనటువంటి దేవుని బిడ్డలారు కష్టాలు వచ్చినప్పుడు, కనుక అనేకమైనటువంటి బాధలు వచ్చినప్పుడు, లేకపోతే దీంట్లో ఇంకో మాట ఉంది, దేవుడే సమకూర్చును. లేదా మనకి ఎన్నెన్నో అవసరాలు ఉంటాయి, బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, గృహ విషయంలో, మన యొక్క ప్రతి అవసరాలు కూడా ఎన్నెన్నో ఉంటుంటాయి. అవసరప్పుడు ఏమన్నాడు? అవసరాలన్నీ కూడా ఏమంటున్నాడు? దేవుడే సమకూర్చును. నిజమే దేవుని పెట్టలేరు, సమకూర్చేవాడు దేవుడే. లేని వాటిని ఉన్నవాటిగా చేసేవాడు దేవుడే. మరి నిజంగా మనందరం కూడా ఈ కష్టకాలంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి, కానీ అన్నీ దేవుడు సమకూరుస్తున్నాడు. అందుకే దేవుని వాక్యంలో దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్ప చెంపనిబడిన వారికి సమస్తమును మేలు కలిగి జరిగించేవాడు దేవుడే. కనుక అలా దేవుడే సమకూర్చేవాడు అని చెప్పాడు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడే మనకి ఏం చేస్తాడండి? సమకూరుస్తాడు. కనుక అబ్రహాము ఆ మాట అన్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుడే సమకూర్చాడు. తన కుమారుణ్ణి అక్కడ బలి ఇచ్చేసేటువంటి పరిస్థితిని రానివ్వలేదు దేవుడు. అక్కడ దేవుని పట్ల ఆ కుమారుని స్థానంలో దేవుడు ఎవరిని పెట్టాడు పెట్టండి? గొర్రె పిల్ల పెట్టాడు దేవుని పట్ల. గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్లే యేసుక్రీస్తు. నీ స్థానంలో, నా స్థానంలో యేసయ్యే. ఎటువంటి అడ్డులు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా ఆయన గొర్రె పిల్లగా మన మధ్యలో ఉండి ఆయనే మన కొరకు బలి అవుతున్నాడు దేవుని సన్నిధిలో. దేవుని వాక్యంలో, దేవుని పాటలు అనేక సార్లు మనం చూస్తున్నాం. దేవుడు అనుదినము మన కొరకు గొర్రె పిల్లగా మారిపోతున్నాడు. అనుదినము మన బదులుగా ఆయనే కష్టాలు పొందుతున్నాడు దేవుని బిడ్డ. దేవుని సన్నిధిలో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. దేవుని యొక్క వాక్యం, దినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము ప్రతిరోజు కూడా మన అవసరాలన్నీ ఆయనే తీరుస్తుంది, ఆయనే సమకూరుస్తున్నాడు. అలాగే అబ్రహాం విషయంలో దేవుడు చక్కని సాక్ష్యం చెప్పాడు చూశారు. కనుక ఆ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలివ్వడానికి ఆ కత్తి పైకెత్తినప్పుడు దేవుడు ఎంతవరకు ఊరుకున్నాడు అనమాట. కత్తి పైకెత్తే వరకు కూడా దేవుడు, అంటే
అలాగే మనకు కూడా చాలా కష్టాలు, మనకు కూడా చాలా కష్టాలు వస్తుంటాయి. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు చివరి వరకు కూడా దేవుడు ఏం చేస్తాడు, మన ప్రార్థన ఎంత ఉందో, మన విశ్వాసం ఎంత ఉందో, మన సహనం ఎంత ఉందో, మన నిరీక్షణ ఎంత ఉందో దేవుడు కనిపెడుతుంటాడు చివరి వరకు. అయితే దేవుడు ఆ కష్టాలు మన మీదకే రానివాడు. ఒకేసారి యేసు నామములో మబ్బు తొలగిపోయినట్లుగా ఆ కష్టాలన్నీ దేవుడు బయట తీసి పారేస్తాడు. కష్టాల్లోంచి దేవుడు సంతోషమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ దేవుని పెట్టలారా ఈ సమయంలో, అందుకే అక్కడ ఏమన్నాడండి, యెహోవా ఈరే అంటే దేవుని వాక్యంలో ఆయనే ప్రభువే సమకూర్చువాడు, దేవుని వాక్యం. కనుక 22:14 ఆ చక్కని మాట ఏమన్నాడు, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. కనుక ఆ దేవుని సన్నిధిలో దేవుడే సమకూరుస్తాడు. ఆనాడు అబ్రహాము సమకూర్చిన దేవుడు మనకు సమకూర్చలేడు. అబ్రహాము మన తండ్రి, మనం ఆయన బిడ్డలం. మనందరికి తండ్రి యెహోవా దేవుడు, యేసయ్య. కనుక అబ్రహాము కాలం నుండి అన్ని మేలులు సమకూర్చే దేవుడు అందరికీ మనకు కూడా సమకూరుస్తున్నాడు. నీకు సమకూరుస్తాడమ్మా, భయపడద్దు. అయ్యో ఈ లోట్లు ఎలా ఉన్నాయి, మళ్ళీ అయితే కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని ఏమి భయపడక్కర్లేదు. సమకూర్చే యేసయ్య నీ ప్రక్కనే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అందరూ దేవునికి చప్పట్లు కొడదాం, దేవుని మహింపడదాం. అందరూ చప్పలు కొట్టున్నాం, అందరూ కొట్టండి. చూస్తున్నాను ఎవరు కొడుతున్నారు, ఎవరు కొడతలేదో చప్పట్లు. అందరూ దేవుని స్తుతిందాం. హల్లెలూయా. బాబా యేసయ్య మీకే మహిమ ఘనత ప్రభావాలు అనుకుంటూ మన ప్రక్కనే ఉన్నాడు, మనం సమకూర్చే దేవుడు. ఎంత ప్రార్థన చేస్తే అంతా దేవుడు సమకూరుస్తాడు. ఎన్నిసార్లు మొరపెడితే దేవుడు అంతగా నీకున్నటువంటి కష్టాలని తీర్చే దేవుడు ఉన్నాడు. భయపడక్కలేదు. మనందరికీ నాట్ ఓన్లీ సమ్ పీపుల్, మనందరికి సమకూర్చే దేవుడు అన్నాడు. నేను రెండో మాటలోకి వెళ్ళిపోతున్నాను. రెండో మాట నెంబర్ 2. రెండో మాట ఏంటంటే యెహోవా సిద్గన్. యెహోవా సిద్గన్ అనే మాట మనకు కనపడతా ఉంది. కనుక యెహోవా సిద్గన్ అనే మాట దానికి అర్థం ఏంటంటే యెహోవాయే మన నీతి అని అర్థం. యెహోవాయే మనకు నీతి గల దేవుడై ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనంలో చూద్దామండి. నా యొక్క మాట చూసుకుని మీరు కూడా తీయండమ్మా. మీరు చదవండి, నేను చదువుతున్నాను. మీరు చదవండి, నేను చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథము మనందరం చదువుతాం. దేవుని వాక్య భాగంలో ఏమంటాడండి, కనుక యెహోవా సిద్గన్ అంటే యెహోవాయే మన నీతి అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. 6వ వచనం ఇర్మియా గ్రంథము మరలా చెప్తున్నాను. జెర్మియా 23:6 చూడండి. 6వ వచనంలో ఏముంది అక్కడ, 23:6లో అతని దినములలో యోధా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. చూసారా ఎంత మంచి మాటలు ఉన్నాయో. యేసయ్య ఆయన అన్నాడు కదా, ఆయన దినములలో లేకపోతే దేవుని యొక్క కాపుదలలో లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి ఆయన సన్నిధిలో రక్షణ నొందును, యోధా రక్షణ నొందును. దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని ప్రజలు. ఇశ్రాయేలు నిర్భయముగా అంటే ధైర్యముగా అనమాట. నిర్భయముగా అంటే ధైర్యముగా, డేర్నెస్. కనుక దేవుడు ధైర్యం ఇస్తాడు, ధైర్యం ఇచ్చాడు. నిర్భయముగా నివసించే బిడ్డగా దేవుడిని దీవిస్తాడు. ఎవరికి భయపడనక్కర్లేని బిడ్డగా దేవుడిని దీవిస్తాడు, దీవించాడు కూడా అని మనం నమ్ముదాం. దేవుని బిడ్డలు ఎవరికి దేవునికి తప్ప ఎవరు. కనుక దేవుని అక్కడ వాళ్ళే ఉన్నాడండి. ఆయన అతడు వివేకముగా తర్వాత ఏమన్నా 6వ వచనంలో ఏమన్నా నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని. దేవుడే మన నీతి ఈ లోకంలో.
దేవుని బిడ్డ. మనకు నీతి ఇలా దేవుడు ఉన్నాడు. మనలను నీతి మార్గంలో నడిపించే దేవుడు ఉన్నాడు. ఈ లోకంలో అనేక మంది మనలో ఏదో అపరాధం ఉందని, చిన్న చిన్న తప్పులు ఉన్నాయని మనలను కొంతమంది అనేక రకాలుగా అపార్థం చేసుకున్నాడు. కానీ నువ్వు యేసు రక్తంలో కడగబడినటువంటి నీతిమంతురాలుగా ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. యేసు రక్తంలో కడగబడినటువంటి నీతిమంతుడైన దేవుని బిడ్డగా నీవు ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. భయపడక, మనుషులేమి అన్నంత మాత్రాన ఏమి భయపడ దేవుని బిడ్డ కనుక ఆ దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క నీతి ఉన్నాము అని ఆ మాట మనతో మాట్లాడుతూ ఉంది. నేను 3వ మాటలోకి వెళ్ళిపోతాను. దేవుని బిడ్డ 3వ మాటలో అక్కడ దేవుని యొక్క వాక్యం యెహోవా రాఫా లేకపోతే యెహోవా రొఫెకా అనేటువంటి మాట, దీని అర్థం ఏంటంటే యెహోవా మనలను స్వస్థపరచువాడు. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం 3వ మాటలో ఎగ్జోడస్ 15:26 వర్సెస్లో ఆ మాట మనకు కనపడతాం. చూడండి, మీరు కూడా చూడండి. మీరు అక్కడ దేవుని వాక్యాన్ని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి అక్కడ వాక్యాన్ని మనం నేర్చుకుందాం. 15:26 నిర్గమాకాండము 15:26 మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని మనం ఎప్పుడు స్వస్థత పొందుతామట. దేవుని యొక్క వాక్యాన్ని, నీ దేవుడైన యెహోవా వాక్కును లేదా ఆయన మాటలను లేదా ఆయన ఇచ్చేటువంటి బోధను మనం శ్రద్ధగా విన్నప్పుడు, ఎలా విన్నప్పుడేటండి? శ్రద్ధ అశ్రద్ధ అని 2 మాటలు ఉంటాయి కదా అండి. శ్రద్ధ అశ్రద్ధ ఈ లోకంలో కొంతమంది దేవుని ప్రార్థించేటప్పుడు ముందే చెప్పాను కదా, శ్రద్ధగా ప్రార్థిస్తారు. కొంతమంది అశ్రద్ధగా, అందరూ చేస్తున్నారు కదా నేను. కొంతమంది శ్రద్ధగా చదువుతారు, అందరూ చదువుతున్నారు కదా నేను అశ్రద్ధగా చదువుతారు కొంతమంది. అండ్ అలా ఉంది. శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం పాటించాలి. శ్రద్ధగా దేవుని స్తుతించే వారుగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని యొక్క సన్నిధిలో, అప్పుడు మనం ఏం చేస్తామటండి, ఏ బలహీనతలు వచ్చినా భయపడక్కర్ లేకుండా, చిన్న చిన్న బలహీనతలు వచ్చినా సరే భయపడక్కర్ లేకుండా ఒక 2-3 రోజులు టైం పట్టినా దేవుడే స్వస్థపరుస్తాడట. దేవుని స్తోత్రం. ఇంకా 2 మాటలు ఉన్నాయి, చూద్దామండి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, తర్వాత ఏమన్నాడు? 26వ వచనం చదవండి అమ్మ. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, 2వ మాట ఏమన్నాడు? దేవుని దృష్టికి మనం ఏం చేయాలట? న్యాయమైనది చేసి. దేవుని దృష్టిలో మనము న్యాయవంతులుగా కనపడాలి. దేవుని సన్నిధిలో దేవుడు మనను న్యాయవంతులుగా తీర్చే దేవుడే కనుక ఆయన సన్నిధిలో మనం న్యాయవంతులుగా కనపడాలి. దేవునికి ఇష్టమైనటువంటిది దేవుని పట్ల న్యాయం. కనుక అన్యాయం అనేది దేవునికి ఇష్టము కాని పని. న్యాయం మనం మాట్లాడుకుందాం, న్యాయమే చెబుదాం, న్యాయం అనే మాట మీదే మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుని సన్నిధి న్యాయమైనది చేసి, తర్వాత ఏమన్నాడండి? ఆయన ఆజ్ఞలకు విధేయులై. దేవుని ఆజ్ఞలకు ఎలా ఉండాలట? వీఆర్ ఆల్ ఒబీడియంట్ ద గాడ్స్ కమాండ్మెంట్స్. వీఆర్ ఆల్ ఒబీడియంట్స్ ద గాడ్ కమాండ్మెంట్స్. ఆయన దృష్టికి ఏం చేయాలటండి? న్యాయమైన దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలకు మనము విధేయులుగా దేవుని సన్నిధిలో మనము ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని పెట్టారు. ఆయన ఆజ్ఞలకు విధేయులుగా ఉండాలన్నాడు. వీఆర్ ఆల్ ఒబీడియంట్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞలకు మనం విధేయులుగా, ఆయన ఆజ్ఞలకు మనము విధేయులుగా ఏమన్నాడు అక్కడ? విధేయులై. తర్వాత ఏమన్నాడు? ఆయన చదవండి, చూడండి మీరు కూడా 26 వచనం అంతా చదవండి. లైన్లో ఒక్కొక్క లైన్ శ్రద్ధగా చదువుదాం. ఆయన కట్టడలన్నిటినీ
అనుసరించి నడిచిన ఎడల ఆయన కట్టడాలన్నింటినీ నడిచినాడు. దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు, దేవుని మార్గంలో నడిచేటప్పుడు అనేక మంది మనల్ని హేళన చేయొచ్చు. ఏమీ భయపడదు, తొందరపడక. దేవుడే నీతో ఉంటాడు, ఆయనే మనతో ఉంటాడు, ఆయనే మనలో ఉంటాడు, ఆయన మన పక్షంగా ఉంటాడు, ఆయన నీ పక్షంగా ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు, నీ బిడ్డలతో ఉంటాడు, నీ గృహంలో ఉంటాడు ఆయన. కనుక దేవుని నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు, చదవండి అక్కడ, నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు అన్నాడమ్మా మీకు రానివ్వను. తర్వాత అన్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. లోకంలో చూడండి, వైరస్ అనేటువంటి బలహీనత అనేక ప్రాంతాల్లో అది అనేక రకాలుగా తిరుగుతా. నువ్వు దేవుని బిడ్డవు, దేవునిలో ఉన్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు కనుక దేవుడు అటువంటి మన కుటుంబంలో కానీ మన దగ్గరికి కానీ రాకుండా దేవుడే ఆయన దూరంగా తరివేస్తాడు కూడా ఇంకా ఇంకా ఇంకా. ఎందుకంటే ఆయన నమ్మిన బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపడినాడు. కనుక దేవుని సన్నిధి ఐగుప్తులు కలిగేసిన రోగంలో ఏది నీ మీదకి రాదన్నాడు దేవుడు. దేవుడు మంచి ఆరోగ్యం, అందుకని నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, కనుక దేవుడే స్వస్థపరి. కనుక దేవుని వాక్య భాగములో ఆయన అంటున్నాడు కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. దేవుని వాక్యం ఎంత బలమైంది చూడండి. ఈ లోకంలో డాక్టర్లు కాదు మన స్వస్థపరిచే, మందులు కాదు, నాట్ మెడిసిన్స్, నాట్ డాక్టర్స్, నాట్ నర్సెస్. గాడ్ విల్ బి హీల్. దేవుడు తప్పకుండా మనలో ఏం చేస్తా అన్నాడమ్మా? స్వస్థపరి. ఎప్పుడు మనము దేవుని యొక్క కట్టడలను అనుసరించినప్పుడు. దేవుని వాక్యం కట్టడలు అనుసరించడం అంటే క్రమంగా ప్రార్థన చేసుకోవటం, క్రమంగా వాక్యం చదవటం, క్రమంగా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మనం విధేయులుగా జీవించడమే, అంతకంటే ఏం కాదు. కట్టడాలు అంటే దేవుడు ఏదో మనము ఏదో భరించలేని కట్టడాలు దేవుడు ఎప్పుడు ఎవరికి పెట్టలేదు. ప్రార్థన, వాక్యము, దేవునికి విధేయత, దేవుని మాటకు లోబడుట దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యం. 4వ మాటలోకి వెళ్ళిపోతున్నాను దేవుని పెట్టలేదు కనుక 4వ మాటలో యెహోవా షాలోమ్ ఏమన్నాడండి? యెహోవా షాలోమ్ అంటే అర్థం దేవుని పెట్టినాను. 4వ మాట రాసుకోండి. నెంబర్ 4 యెహోవా సమాధానకర్త. మన దేవుడు ఏమై ఉన్నాడట? సమాధానం ఇచ్చేవాడట. మన దేవుడు మనకేమిస్తానన్నాడమ్మా? సమాధానం ఇచ్చేవాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. జడ్జెస్ దేవుని పెట్టినాడు చేద్దాం. జడ్జెస్ అంటే న్యాయాధిపతుల గ్రంథము జడ్జెస్ 6:24లో ఆ మాట మనకి కనపడతాం. జడ్జెస్ 6:24 6:24లో ఆ మాట మనకి కనపడతా ఉంది. దేవుని వాక్యం భాగం చూద్దామండి. అందరు తీయండి, దేవుని వాక్యం చదవండి మీరు కూడా. అక్కడ దేవుని సన్నిధి, అక్కడ గిద్యోను గురించి వ్రాయబడింది. అక్కడ గిద్యోను ఏం చేస్తున్నాడట? సమాధానకర్తయను పేరు పెట్టెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. దేవుని బిడ్డలారా, మన దేవుడు సమాధానానికి కర్త అయి ఉన్నాడు. సమాధానం లేని స్థితిలో మనం ఉన్నామా? ప్రార్థన చేసుకుంటే సమాధానం ఇస్తాడు. కుటుంబంలో సమాధానం లేదా? ప్రార్థన చేసుకుంటే సమాధానం ఇస్తాడు. ఆ దినాల్లో యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నటువంటి కాలంలో అనేక మంది సమాధానం లేని వారికి యేసయ్య సమాధానం ఇచ్చి బలహీనులైనటువంటి బిడ్డలను అమ్మా సమాధానంతో వెళ్ళు అన్నాడు యేసయ్య. దేవుని బిడ్డల సమాధానం లేని అనేక మందికి సమాధానం.
యేసుప్రభు వారు పుట్టినప్పుడు కూడా చెప్పారు కదా, దేవదూతలు ఏ పాట పాడారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన బిడ్డలకు భూమి మీద సమాధానం. అంటే యేసుప్రభు వారి లోకంలోనికి ఎందుకు వచ్చారన్నమాట అండి? సమాధానం ఇవ్వడానికే వచ్చారు. కానీ జీవితంలో సమాధానం లేనట్లయితే దేవుని యేసయ్య నా కుటుంబంలో సమాధానం దయచే, నా జీవితంలో సమాధానం దయచే. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో ఎవరైనా సమాధానం ఇవ్వగలిగిన వారు ఉన్నారు అంటే యేసయ్య నీవు ఒక్కడవే ఉన్నావని ప్రార్థన చేసుకో. మనుషులు ఎవ్వరు ఇవ్వలేరు ఈ లోకంలో. ఎన్ని పుస్తకాలు చదివినా సమాధానం అనేది రాదు. ఎన్ని రకరకాలు ఈ లోకంలో చేసిన యేసయ్య ప్రార్థన ఎప్పుడైతే చేసావో నీకు వెంటనే సమాధానం వచ్చేద్దండి. సమాధానం, పీస్ అనేది యేసయ్య నీకు ఇస్తాడు. కానీ ఈ 4వ మాట అయిన తర్వాత చివరి మాటలో, 5వ మాటలో చివరి భాగంలో వచ్చేస్తున్నాను నేను. కనుక సమాధానము ఎవరనండి అక్కడ ఆ వాక్య భాగంలో రిఫరెన్స్ ఇచ్చాను కదా, యెహోవా షాలోమ్. ఏం చెప్పాను చెప్పండి? యెహోవా షాలోమ్ అంటే యెహోవా సమాధానకర్త. కనుక జడ్జెస్ 6 చాప్టర్ 6 24 వర్సెస్లో అక్కడ మరి గిద్యోను ఏం రాస్తున్నాడు అక్కడ? దేవుని పెట్టలేరు అంటే గిద్యోను అక్కడ ఆ బలిపీఠం కట్టిన తర్వాత ఆ పేరు దానికి ఎందుకు పెట్టాడంటే, గిద్యోను కాలంలో అనేక మంది సమాధానం లేని వారు ఉన్నారు. ఎవరున్నారండి? సమాధానం లేని వారు ఉన్నారు. ఆ సమాధానం కలిగించడానికి ఆయన బలిపీఠం కట్టాడు. బలిపీఠం అనగా ప్రార్థన. నీ ప్రార్థనే నీ ఇంట్లో బలిపీఠం. నువ్వు ప్రార్థన చేసావు అనుకో, చిన్న రోజుకు రోజు పొద్దున్న సాయంకాలం, ఉదయం సాయంకాలం, ఉదయం సాయంకాలం అదే బలిపీఠంలాగా అయిపోద్ది ఆ సమాధానం. ఒకవేళ సమాధానం లేకుండా చేసేటువంటి శోధకుడు ఎవరైనా ఉంటే మన జీవితంలో కానీ, మన ఇంటిలో కానీ, మన ప్రక్కన కానీ అంటే దేవుడు దూరపరిచేస్తాడు. సమాధానం అనే బలిపీఠము నీ ఇంటిలో ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అది మండుతూ ఉండాలి. అంటే ప్రార్థనా జీవితం. అందుకే సమాధానం అని పెట్టాడు అన్నమాట ఆ పేరు. నేను చివరి మాటలోకి వచ్చేస్తున్నాను. దేవుని పెట్టలే చివరి మాటలో కనుక ఆ చివరి మాటల్లో ఇదో నంబర్ 5 యెహోవా రోఫీ అనే మాట ఉందండి. అంటే యెహోవాయే మన కాపరి అని అర్థం. చూడండి, కీర్తన గ్రంథంలో మనకు ఒక మంచి మాట దావీదు భక్తుడు చెప్తాను, యెహోవాయే మనకి కాపరి. చూడండి, కీర్తన గ్రంథం ఏమన్నాడు? 23వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నా కాపరి ఏమన్నాడండి? నాకు లేమి కలుగుతాను. దేవుని పెట్టలేదు. ఒక సండే స్కూల్ అబ్బాయిని ఆ వాక్యం చెప్పమంటే, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుతున్న మాటకే ఏమీ కలుగుతున్నాడట. ఆయనకి ఏమీ కలుగుతుందని దేవుడు చెప్పలేదే. లేమి అంటే లోటు రానివాడట దేవుని. ఇంకా కిందకు చదివితే ఏమన్నాడండి? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద దేవుడిని నడిపిస్తాడు. దేవుని యొక్క సన్నిధి, దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు, యెహోవా మన కాపరిగా ఉన్నప్పుడు మనకి లోకంలో ఏ విధమైన లోటును దేవుడు రానివాడు అన్నాడు కదా. ఏమన్నాడమ్మా? ఏమన్నాడు చెప్పండి? ఇశ్రాయేలును కాపాడు దేవుడు కొనుకాడు, యెహోవా రోఫీ, లేతే యెహోవా మన కాపరి. దేవుని సన్నిధి కనుక దేవుడే మన కాపరిగా ఉన్నాడు. దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు మనకు లోటు ఉండదు. దేవుడు మన కాపరిగా ఉండాలంటే ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో ఉదయం ప్రార్థన చేసుకోవాలి, సాయంకాలం పండుకునే ముందు మనం ప్రార్థన చేయ, ప్రభువా ఈ రాత్రి పండుకుంటున్నాం, మరి నీ దేవదూతలో మా చుట్టూ ఉంచిన ఆయన అని మనం ప్రార్థన చేసుకున్నాం. నా బిడ్డల చుట్టూ ఉంచిన ఆయన, నా గృహం చుట్టూ ఉంచిన ఆయన. ఎందుకంటే దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మనకి ఏ విధమైనటువంటి లోటు ఉండదని దేవుని వాక్యము మనతో చివరి మాటలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక నేను చివరి మాట చెప్పాను. దేవుని బిడ్డలారా ఆయన అన్నాడు కదా, ఏమన్నాడండి? యెహోవా ఏమన్నాడు? యెహోవా రోఫీ అంటే
దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు రాజు అవ్వకముందు ఆయన్ని సౌలు రాజు ఈయన ఎక్కడ రాజు అయిపోతాడని అసూయ పడిపోయి, ఆ సౌలు మీద అసూయ పడిపోయి ఆ రాజు అవ్వకుండా ఆఫ్ చేస్తారని, ఆయన అరణ్యంలోనే ఎక్కడో చోట చంపేస్తారని ఆ కూడా ఒక 100 మంది సైనికులు తీసుకొని తరుముతా ఉన్నాడంట. శత్రువు అనే సాతానుడు అంటే ప్రత్యక్షంగా మనుషులు మనలను కొన్నిసార్లు కొన్ని బాధలకు గురి చేసి మనలను ప్రత్యక్షంగా మన దెబ్బలాటలకు వస్తారు. కానీ సాతానుడు ఏం చేస్తాడు? ఇంటర్నల్గా దెబ్బలాడతాడు మనతో. అంటే సాతానుడు ఏం చేస్తాడట? ఎవరిని మృంగుతున్నాని సాతానుడు ఏం చేస్తాడట? గర్జించు సింహం వలె తిరుగు. నువ్వు బాగా ఉన్నావు అనుకో, సాతానుడు నీ మీద దాడి చేస్తా ఉంటాడు, అయినా భయపడదు. నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, సాతానుడు ఈ లోకంలో ఎవరొకరు హృదయంలో దూరి వాళ్ళ అసూయపరులుగా మార్చేసి నీ మీద అసూయ మరి సంబంధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యాలు నీ మీద చేయటానికి అయినా భయపడి యెహోవా అని కాపాడు. దావీదు భయపడలేదు. ఆ గుహల్లో దాక్కున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆ గుహల్లో ఉండి, అడవిలో ఉండి, ప్రభువా మరి నీవే నన్ను కాపాడాలి. నేను రాజు అయినా పర్లేదు, అవ్వకపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం నీ భక్తుడిగా సిగ్గుపడకూడదు నాయన. నేను నీ భక్తుడిగా ఉండాలంతే. రాజు అయితే దేవునికే స్తోత్రం, అవ్వకపోయినా స్తోత్రం. నీ లోకంలో రాజు అవ్వాలి, అన్నీ కావాలని నేను ఎప్పుడు ఆశించలేదు తండ్రి అని దావీదు మహారాజు ఆ గుహల్లో ఉండి కన్నీరు కార్చి మోకాళ్ళు అరిగిపోయినంతగా ఆ రాళ్ళలో మోకాళ్ళలోని ప్రార్థన చేసుకుంది. దేవుడు ఏం చేశాడంటే ఆ శత్రువులందరినీ తరిమేశాడు, దావీదునే రాజుగా చేశాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒకవేళ ఎవరైనా మన మీద అసూయపడినా దేవుడే ఈ లోకంలో అవి నీ మీదకే, నీ బిడ్డల మీదకే, నీ కుటుంబం మీదకి రానివ్వకుండా దేవుడు నిన్ను అంతకంతగా 2 అంతల ఆశీర్వాదాలతో దేవుడు, ఎందుకంటే నువ్వు దేవుని యందు బలమైన నమ్మిక కలిగిన దేవుని బిడ్డగా జీవించుచున్నావు కనుక. యెహోవా నా కాపరి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకున్నావు, దేవుడే నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఆయన దేవదూత కాపుదరించి నడిపిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం, భయపడకలొద్దు, దేవుని స్తుతిద్దాం, దేవుని యొక్క నామాన్ని కనపరుద్దాం. కనుక ఈ 5 మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాగ్దానం చూసుకుందాం అంటారా? దేవుని వాగ్దానం చూద్దాం. దేవుని యొక్క వాగ్దానం ఈ వారం మరి కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. కీర్తన సామ్స్ 55:14 ఏముంది చదవండి అమ్మా. అక్కడ వాగ్దానం దేవుడు ఏమి ఇచ్చాడు మనకి అక్కడ చూద్దామా. 55:14 చూడండి. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అక్కడ చివరిగా విందాం. 55:14 ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడండి? 55:14 ఏమన్నాడమ్మా? మనం కూడి మధురమైనటువంటి గోష్ఠి చేసి, అంటే స్తుతి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు అంటే మరి ఎక్కడో పండగగా వెళ్ళేటువంటి సమూహంలో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారముగా ఉంటామన్నాడు. అలాగూ దేవుడు మన యొక్క ప్రతి విధమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఆయన్నే మహింపరిచే బిడ్డలుగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తల్ల వంచండి. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు నాయన నీ పరిశుద్ధ గ్రంథముల నుండి 5 విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఆ 5 విషయాల నుండి చక్కని సత్యాలు మీరు మాకు నేర్పారు. వాక్యం అన్నింటిలో నీ వాక్య బలమైన శక్తి, నీ కృప, మీ సన్నిధి మా అందరికీ, మా కుటుంబాలకి, మా సంఘ బిడ్డలకు, సంఘ పెద్దలకు, అలాగే నిన్ను నమ్మిన వారందరికీ, ప్రపంచంలో ఎంతమంది అయితే నీ బిడ్డలుగా జీవిస్తున్నారు వారందరికీ కూడా నీ కృప తోడుగా ఉంచండి. రాజులందరూ, మనుషులందరూ, అధికారులందరూ క్షేమంగా ఉన్నారు. వైరస్ వలన అందరికీ స్వస్థత కలిగించండి నాయన. అది ఏ విధమైనటువంటి కీడు బిడ్డలకి కలిగించకుండా, అందరికీ కలిగించకుండా, ప్రపంచంలో ఉన్న బిడ్డలందరికీ కలిగించకుండా దాన్ని యేసు నామములో ఆపు చేసి పారదోలమని ప్రార్థన.
కుటుంబాల్లో బిడ్డలు తలెత్తిన కార్యాలు ఉన్నాయి. ఆయన అనేక అవసరాలు ఉన్నారు. బిడ్డలు అవసరాలు తీర్చండి, కష్టాలు తీర్చండి, బలహీనతలు తీర్చండి, అనారోగ్యాలు దూరపరచండి, ఆత్మతో నింపండి, మీ శక్తితో, మీ బలంతో నింపున ఆయన, మీ ఆదరణతో నింపి నడిపిస్తాను. మరి వాక్యం అన్న బిడ్డలందరికీ కూడా మీ ఆశీర్వాదాలు బిడ్డల గృహాలకి కావలసిన ఆశీర్వాదాలు పంపించండి. మహిమ ఘనత మీరు పొందుకోండి. బలమైన కార్యాలు బిడ్డల పట్ల జరిగించండి. మరి మా సంఘ బిడ్డలు దూర ప్రాంతంలో ఉన్నారు, వారందరినీ దీవించండి. యేసు నామములో ఈ మనవులన్నీ నీ పాదములు పట్టుకొని బ్రతిములాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచు, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరమందు నెరవేరుడు భూమి యందు నెరవేరుగా. మనదన ఆహారం నేడు మాకు దయచేయండి. మరలా అపరాధం చేస్తున్నారు క్షమించే ప్రకారం అపరాధాలు క్షమించండి. శోధనలో తేకాకి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పంపుము దేవ దీవెనలాతో పంపుము దేవ, పంపుము దయచేత పతిత పవననమ ఇంపుగా నీ సేవ ప్రియముగాను నరింపు. పంపుము దేవ దీవెనలాతో పంపుము దేవ. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ గొప్ప దేవుని దేవుని మనందరికీ సదాకాలం తోడుగా ఉండి జీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఆమేన్.